హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి, స్టాక్ మార్కెట్లు మళ్ళా ఏంటంటే రికార్డు హైని టచ్ చేశాయి. దీంట్లో భూమిక పాత్ర ఎవరిది అని అంటే మారుతి సుజుకిది, అంతేగాని హీరోయిన్ భూమిక అది కాదు, రైట్? మారుతి సుజుకి కొన్న పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, అలాగే కారు వద్దు మారుతి ముద్దు ఎందుకని అంటారు. ఈరోజు నిఫ్టీ ర్యాలీకి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే మారుతి అని చెప్పచ్చు. మీలో చాలామందికి ఇప్పటికే తెలుసు. మరి ఫర్దర్గా నిఫ్టీ ఎక్కడికి వెళ్ళబోతుంది ఏంటి, బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, అదేమో కిందే కొట్టుమిట్టాడుతూ ఉంది న్యూట్రల్గా. మరి ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. అలాగే టీసీఎస్, బిఎస్ఎన్ఎల్ భారీ డీల్, ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎస్బీఐ ఎస్ బ్యాంక్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఎస్బీఐ ఎస్ బ్యాంక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. యాపిల్ ఇండియాకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అలాగే పర్సిస్టెంట్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూతో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అట్లాగే ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టే బైట్లు మీకు బెనిఫిట్ అవుతాయి అన్నమాట. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ చూడటానికి, అలాగే నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే రన్నింగ్ మార్కెట్లో పోస్టులు పెడుతూ ఉంటానన్నమాట. అబ్జర్వ్ చేయండి అనమాట. అయితే ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మీరు ముందుగా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఆల్రెడీ మెంబరే కదా, ఒకవేళ ఇన్ కేసు మీరు కొత్త సబ్స్క్రైబర్ అయ్యి మీరు ఇంకా మెంబర్ కాకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ పోస్ట్ చేశాను. దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే సింగిల్ క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. ఈరోజు రన్నింగ్ క్యాండిల్ ఇది. నేను వీడియో చేస్తున్నప్పుడు 2:30 అయింది. ఈరోజు ఇంతలా ర్యాలీ వస్తుందని ఎవరు ఊహించలేదు. అయితే ఇంతలా ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే మారుతికి సంబంధించిన ఫేవరబుల్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట, రైట్? ముందుగా మారుతికి సంబంధించిన ఫేవరబుల్ న్యూస్ అప్డేట్స్ చూసి మళ్ళా నిఫ్టీకి వస్తాను. ఇంకా టైం ఉంది కదా. మార్కెట్ క్లోజ్ అవ్వడానికి 1 అవర్ ఉంది. రిమైనింగ్ అప్డేట్స్ చూస్తూ మధ్యలో మనం నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే మారుతి గురించి. ఈరోజు నిఫ్టీని పైకి లాగటంలో బాగా హెల్ప్ అయింది మారుతి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. దాని తర్వాత మారుతికి సంబంధించిన చార్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రధానమైన న్యూస్ అప్డేట్ ఏంటి, మారుతికి ఉన్న పాజిటివ్ న్యూస్ అంటే యూపీ గవర్నమెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీని ఏంటంటే వేవర్ ఆఫ్ చేస్తున్నారు. వేవర్ ఆఫ్ చేయడం అంటే ఏంటి అని అంటే తీసేస్తున్నారు అనమాట రిజిస్ట్రేషన్ ఫీజు. దేని మీద అంటే హైబ్రిడ్ కార్స్ అనమాట. హైబ్రిడ్ కార్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్జి పెట్రోల్ ఉందనుకోండి. ఆ కారు సిఎన్జి పెట్రోల్ అంటే సిఎన్జితో అయినా నడుస్తుంది, పెట్రోల్తో అయినా నడుస్తుంది. ఇట్లా ఉందనుకోండి, ఇట్లా హైబ్రిడ్ వెహికల్ అనుకోండి, వాటి మీద రిజిస్ట్రేషన్ ఫీజు అనేవి లేవు. మరి యూపీలో రిజిస్ట్రేషన్ ఫీజు లేవు అని అంటే చాలా బెనిఫిట్ కదా. మనం మీలో చాలామంది కార్లు కొనే ఉండుంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంత బెనిఫిట్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా. చాలా ఉంటుంది కదా, మనం కారు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చాలా ఉంటుంది, అదంతా కూడా మిగులుతుంది కదా. కాబట్టి మారుతి, హుందా ఇట్లాంటి వాటన్నిటికీ కూడా బెనిఫిట్ అవుతాయి. హుందా అనేది త్వరలో ఐపీఓలోకి రాబోతుంది. ఆల్రెడీ మారుతి ఎప్పటి నుంచో మన మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. ఈ న్యూస్ అప్డేట్తో ర్యాలీ అయింది. అలాగే మారుతి జిమ్నీ మారుతి జిమ్నీ తెలుసు కదా. 3.3 lakh దాకా ఏంటంటే జూలైలో ఏంటంటే డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు కాంపిటేటర్స్ నుంచి తట్టుకోవడం కోసం. అట్లాగే యావరేజ్ సేల్స్ని పెంచడం కోసం ఏంటంటే మారుతి వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారనమాట. దాంట్లో లోన్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్ అనేది ఉందన్నమాట. డిస్కౌంట్లో అప్ టు 3.3 అనమాట. 1.5 ఇస్తున్నారు. అలాగే లోన్ ద్వారా వెళ్తే ఇంకో 1.5 దాకా బెనిఫిట్ అనేది ఇస్తున్నారనమాట. ఓవరాల్గా ఏంటంటే అప్ టు 3.3 lakh దాకా ఏంటంటే డిస్కౌంట్ రావడంతో మారుతి వాళ్ళు యొక్క అంటే మార్జిన్ ప్రెషర్ పడుతుంది. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా సేల్స్ పెంచుకొని ప్రాఫిటబిలిటీని పెంచుతారనమాట.
సో ఇలాంటి న్యూస్ అప్డేట్లు రావడంతో మారుతి సుజుకి మంచి ర్యాలీ అయింది. మారుతి సుజుకి అనేది కూడా నిఫ్టీలో వెయిటెడ్ స్టాకే కదా. సో మారుతి సుజుకి యొక్క టెక్నికల్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మారుతి ఈ న్యూస్ అప్డేట్తో ఏంటంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి కూడా మంచి ర్యాలీ వచ్చింది. సో కారొద్దు మారుతి ముద్దు అని అంటారు. ఎందుకని అని అంటే సో మనలో చాలామందికి మారుతి కార్లు ఉండే ఉంటాయి కదా. సో మారుతి కారు ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు ఒకప్పుడు. సో ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా చేస్తారు. ఎందుకంటే ఎక్కడికైనా అంటే ఇండియాలో ఏ రోడ్ల మీదకి వెళ్ళినా కూడా వర్కౌట్ అవుతుంది. అలాగే మెకానిక్లు కూడా ఈజీగా దొరుకుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే జీరో మెయింటెనెన్స్ కాస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ సర్వీస్లప్పుడు కూడా ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటుంది. సో సరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం బ్రాండ్స్కి వెళ్తే ఏంటంటే సర్వీస్ కాస్ట్ మనకి దూల తీరిపోతుంది అనమాట. సో ఏదైనా కానీ మారుతికి సంబంధించిన థింగ్ కారొద్దు మారుతి ముద్దు అంటారు. ఎందుకనంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years బ్యాక్ మీరు మారుతి కారు కొనున్నారనుకోండి, దాని వాల్యూ ఎంత అంటే దాన్ని ఇప్పుడు అమ్మాలని చూస్తే మీరు చాలా తక్కువకి అమ్మాల్సి వస్తుంది, అంతేనా? జస్ట్ కారు షోరూమ్ నుంచి కిందకి దిగింది అని అంటే దాని వాల్యూ పడిపోద్ది. మళ్ళీ వెనక్కి ఎక్కించి నాకు అదే రేట్ ఇవ్వమంటే ఎవరు కదా. సో ఎందుకనంటే అలాగేంటంటే కారు వద్దు మారుతి ముద్దు అని ఎందుకంటారంటే సో అదే మీరు 10 years బ్యాక్ మారుతి స్టాక్ కొని ఉంటే కనుక సో ఇప్పుడు ఎంత అయి ఉండేది, సో డబల్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి ఉండేది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట కారు వద్దు మారుతి ముద్దని. కారు కొనుక్కోవద్దని నేను చెప్పను. సో అది ఒకప్పుడు లగ్జరీ, ఇప్పుడు ఏంటంటే నెసెసిటీ అయిపోయింది కాలంలో, రైట్? సో అయితే సామెత ఉంది కాబట్టి ఏంటంటే కొంత అమౌంట్ని మనం సో ఎట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది అక్కడ సామెత. అలా అని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను వ్యూ ఇవ్వట్లేదు. బాగా డిస్కౌంట్లో దొరికినప్పుడు, అండర్ వాల్యుయేషన్స్లో లేదా రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరికినప్పుడు క్యాచ్ చేసుకోవాలి మారుతిని. సో నేను అయితే కనుక మారుతిని 5,000 చేంజ్లో చాలాసార్లు నా వ్యూ అనేది సో మంచి వ్యూగా ఇక్కడ ప్రజెంట్ చేయడం ఛానల్లో మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టీసీఎస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో టీసీఎస్ ఏంటంటే సో బిఎస్ఎన్ఎల్తో ఇక్కడ టైఅప్ అనమాట. 15,000 crores సంబంధించి 4G డీల్. సో దీనివల్ల ఏంటంటే సో బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా. బిఎస్ఎన్ఎల్ డీల్ అనేది టీసీఎస్కి బెనిఫిట్ అవుతుంది. సో టెలికామ్ సర్వీసెస్ తెలుసుగా మీకు, తేజస్ నెట్వర్క్స్. సో తేజస్ నెట్వర్క్స్ తెలుసు కదా, టాటా వాళ్ళదే. సో అయితే ఏంటంటే సో ఈ ఇద్దరు కలయిక వాళ్ళు ఏంటంటే మనకి ఫారెన్ నుంచి కాంపిటేటర్స్ ఉన్నాయి కదా, ఎరిక్సన్ అట్లాంటివి. సో వాటిని ఏంటంటే తట్టుకోగలుగుతుంది, సో భవిష్యత్తులో రాణిస్తుంది అని మనం చెప్పచ్చు అనమాట. సో కాంపిటేటర్స్ ఉన్నాయి కదా, ఎరిక్సన్, నోకియా, హోయ్. సో ఇట్లాంటివన్నీ కూడా కాంపిటేటర్స్ అనమాట. లాంగ్ రన్లో బెనిఫిట్ అవుతుంది. అలాగే ఈ 4G 5G మోడర్న్ థింగ్, ఈ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ సెగ్మెంట్లో ఏంటంటే ఈ మేజర్గా టీసీఎస్కి రావటం అనేది బెనిఫిట్ అయింది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే పర్సిస్టెంట్కి సంబంధించి సో సిటీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 30 day నెగిటివ్ క్యాటలిస్ట్ వాచ్ అనమాట. అంటే ఏంటంటే నెగిటివ్ బయాస్తో వాచ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్జిన్స్ విల్ లైక్లీ డిక్లైన్ ఇన్ Q1 అని చెప్పి చెప్తున్నారు. సో మేనేజ్మెంట్ టు ఇండికేట్ ఫర్దర్ మార్జిన్ వీక్నెస్ ఇన్ Q2 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో కాబట్టి అలాగే బెన్స్టైన్ వాళ్ళు ఏంటంటే సో ఏం చెప్తున్నారంటే టార్గెట్ ప్రైస్ 5920 అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా పర్సిస్టెంట్కి సంబంధించిన అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఎన్బిఎఫ్సిస్లో ఎల్ఐసి హౌసింగ్ మీద నెగిటివ్ ఉన్నారు, ఆవాస్ ఫైనాన్స్ మీద నెగిటివ్గా ఉన్నారు, పిఎన్బి హౌసింగ్ పాజిటివ్గా ఉన్నారు. అలాగే ఆప్టస్ వాల్యూ అనేది పాజిటివ్గా ఉన్నారు. ఆప్టస్ వాల్యూ అనేది నా పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ అనమాట. మిమ్మల్ని కొనుక్కోమని చెప్పట్లేదు. సో నా వ్యూ అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఆప్టస్ని డిస్కౌంట్లో మంచి వ్యూ అనేది ప్రజెంట్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎస్బీఐకి ఎస్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేటు. 4 years బ్యాక్ ఎఫ్ఎం గారు ఇచ్చిన గైడ్లైన్స్తో ఏంటంటే ఎస్బీఐ, రాగేష్ జున్వాలా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎస్ బ్యాంక్లో స్టేక్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం. 4 years లాకింగ్ పీరియడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఎస్బీఐ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టేక్ని ఎస్ బ్యాంక్లో అమ్మటానికి చూస్తుందన్నమాట. సో అంటే ఎగ్జిట్ అయిపోబోతుంది. సో అయితే ఏంటంటే బయర్ని చూస్తున్నారు, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కోసం చూస్తున్నారు అనమాట. సో ఏంటంటే ఆ ఎస్బీఐ స్టేక్ని వాళ్ళు కొనడం ద్వారా వాళ్ళు ఎస్ బ్యాంక్లోకి ఎంటర్ అవుతారు. సో ఓవరాల్గా ఎస్బీఐ ఏంటంటే సెల్లింగ్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు దాకా కాపాడుతూ వచ్చిందనమాట ఎస్ బ్యాంక్ని. సో అది అప్డేట్ అనమాట, ఎస్ బ్యాంక్కి సంబంధించిన అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్పచ్చు. చూడండి అలాగే సిటీ వాళ్ళు సో యాపిల్ ఇండియాకి సంబంధించి ఏంటంటే బై అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 1600 ఇచ్చారనమాట.
సో తెలుసు కదా, డిజిటల్ యాడ్స్ మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఫుడ్ గురించి చూస్తున్నాం, లేదంటే హెల్త్ ప్రాబ్లం అంటే అని చూస్తున్నాం అనుకోండి, సంథింగ్ మనకి ఏంటంటే యాడ్సెన్స్తో రిలేటెడ్ యాడ్సెన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా రకరకాల. మనం ఏదైనా డ్యాన్స్ గురించి సెర్చ్ చేస్తున్నాం, లేదా జిమ్ గురించి సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, సో అలా కల్ట్ అని అట్లా వచ్చేస్తుంటాయి కదా, అలాంటి యాడ్సెన్స్ల మీద పనిచేసేది సో యాపిల్ ఇండియా అన్నమాట. సో దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. సో అలాగే 20% CAGR జనరేట్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. మార్జిన్ 27లో మార్జిన్ పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఓవరాల్గా సిటీ వాళ్ళు ఏంటంటే బై అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 1600 ఇచ్చారనమాట. సో అది సిటీ వాళ్ళు ఇచ్చారు కదా అని ఎగబడకూడదు. మన వ్యూ ఏంటి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ వాల్యుయేషన్ ఏంటి, కమింగ్ 5 yearsలో కంపెనీ ఎక్కడ వెళ్ళబోతుంది, ఎట్లాంటి థింగ్స్ మనం చూసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే సో మనకి ఓవరాల్గా బ్రాడ్ వ్యూ పైకే ఉంది. సో అయితే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది సో రీసెంట్గా ఏంటంటే కొంచెం డిప్ అవడానికి కారణం ఏంటంటే HDFC బ్యాంక్ అనమాట. సో HDFC బ్యాంకు గ్లోబల్ ఇండెక్స్లో, గ్లోబల్గా MSCI ఇండెక్స్లో స్టేక్ పెరగబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఊహాగానాలతో రీటైల్ పీపుల్ ట్రాప్ అయ్యారు. కానీ HDFC బ్యాంక్ మాత్రం సో ఆ న్యూస్ అప్డేట్ రోజు ర్యాలీ అయినట్టే అయ్యి దాని తర్వాత నుంచి ఏంటంటే డిప్ కొట్టి పడింది. ముందుగానే డిస్కస్ చేసుకున్నాం అది. అలాంటప్పుడు వెళ్ళి బై చేస్తే ఏమవుతుంది, ఎంత చెడు జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసాం వీడియోస్ ద్వారా, రైట్. సో అయితే ఏంటంటే ఇప్పుడు న్యూట్రల్గా ఉంది. సో ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేస్తున్నప్పుడు సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే HDFC బ్యాంక్ యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, ICICI బ్యాంక్ యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, రెండింటి యొక్క కదలికలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటా మాత్రమే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవాలి. సో ఇప్పటికైతే కనుక సో మామూలుగా బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్లోనే ఉంది. సో అలాగే ఏంటంటే సో HDFC బ్యాంక్ కూడా ఏంటంటే ఈ అప్ ట్రెండ్కి కాస్త రీట్రేస్మెంటే. సో రెండింటిలో కూడా చెడేమీ కనిపించట్లేదు. సో స్టిల్ బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్తాను. సో అప్ ట్రెండే కొనసాగుతూ ఉందన్నమాట. సో అయితే సో ఈరోజు నిఫ్టీ అంతలా పెరగడానికి కారణమైతే సో మారుతి అని చెప్పచ్చు. అయితే రిలయన్స్ అంతగా సపోర్ట్ చేయలేదు, HDFC న్యూట్రల్గా ఉంది, మీరు చూశారు. సో అయితే హెవీ వెయిటెడ్ స్టాక్స్ సపోర్ట్ చేయకపోయినా మారుతి రిమైనింగ్ స్టాక్స్ కొన్ని లైక్ అదాని పోర్ట్స్ స్లైట్గా సో ఇట్లాంటివి మనకి సపోర్ట్ చేయడంతో సో నిఫ్టీ ర్యాలీ అయింది. కానీ మార్నింగ్ వ్యూ ఇచ్చాను కదా, సో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఎవ్రీ హైలో ఏంటంటే సడన్గా ముట్టుకాయ వేసినట్టు డిప్ వస్తూ ఉంటుంది. డిప్ వచ్చిందని మీరు సెల్ చేశారంటే పైకి వెళ్తుంది, పైకి వెళ్ళింది కదా అని బై చేశారంటే కింద కొడతా ఉంటుంది. మీరు ఈరోజు ఇంట్రాడే చేసిన వాళ్ళకి తెలుసు ఆ విషయం. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత గ్రీన్లో చూసినంత కంఫర్టబుల్గా ఉండదు ఆల్ టైమ్ హైలో ఇంట్రాడే అనేది, అర్థమవుతుంది. అందుకనే మనం ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే వ్యూస్ చాలా తక్కువగా చాలా జాగ్రత్తగా వెళ్తాం, కాషియస్గా అనమాట. కాషియస్గా అగ్రెసివ్గా వెళ్తే ఏం కాదు, నష్టాలు వస్తాయి, అర్థమవుతుందా. కాబట్టి సో వెయిట్ చేయాల్సిన చోట వెయిట్ చేయాలి, లేకపోతే ఏంటంటే అకౌంట్ గుల్లే అని చెప్పి చెప్తానమాట. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనం లాసెస్ని అవాయిడ్ చేయగలిగితే అవి ప్రాఫిటే. మనం ఇట్లాంటప్పుడు ట్రేడ్ చేయకూడదు అన్నప్పుడు అగ్రెసివ్గా ట్రేడ్ చేస్తే వచ్చే లాస్లు అయితే ఉంటాయో అవి మనం చేయకుండా ఉంటే కనుక అవన్నీ కూడా మన ప్రాఫిట్లే కదా. సో అదనమాట. అకౌంట్ పాజిటివ్లోకి ఉంచడం అంత ఈజీ థింగ్ కాదు. నీటిలోకి ఏమైనా తడేదడేలా వెళ్తుంది. కానీ న్యూట్రల్ టు పాజిటివ్గా ఉంచడం అనేది అంటే గెయిన్స్ కానీ న్యూట్రల్గా అకౌంట్ ఉంచడం ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఎంత ఓపిక్గా ఉండాలి, ఎంత చూసి మనం చూసి అనుకువగా ఉందంటేనే మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్కి ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి రికార్డ్ హైని దాటింది మరొకసారి మారుతి చలువుతో. సో లాస్ట్ ఇంకా 45 minutes ఉంది. హార్డ్లీ ఏదైనా వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ డిస్కౌంట్ వస్తుంది, సగం క్యాండిల్ పడుతుంది. సో దానివల్ల మనకు వచ్చిన ఇదేం లేదు. కానీ బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడే ఉంది. కాబట్టి బ్రాడ్ వ్యూ అప్ సైడ్ కాబట్టి ఇంకెక్కడ దాకా వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ సేల్ చేయొద్దు. స్టిల్ బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం వెళ్ళాలి. సో కాబట్టి ఏదైనా తిరగబడి ఎప్పుడైనా బ్యాడ్ న్యూస్ వస్తే మార్కెట్ తిరగబడచ్చు, కానీ దాన్ని ముందు ఊహించద్దు. తిరగబడుతుంది అని తెలుస్తున్నప్పుడు మనకి క్యాండిల్లో ముందుగా అవగాహన వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చేంజ్ చేసుకోవచ్చు. అప్పటిదాకా ఏంటంటే బై అండ్ డిప్స్ స్ట్రాటజీ చూడండి. మీరు లాస్ట్ 10 daysలో ఒక్క వీడియోలో అయినా కానీ మనం మార్కెట్ని సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలా లేదు. బై అండ్ డిప్స్ అదనమాట కదా. కాబట్టి మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
సో నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.